ఆరోగ్యం పరంగా ఈ వారం మీ ఆరోగ్యానికి సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో మంచిది, ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ ఆహ్లాదకరమైన మరియు పార్టీ సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వారం డబ్బు ఆదా చేయడానికి మీరు చేసే ఏ ప్రయత్నాలలోనైనా మీరు విజయం సాధిస్తారు. ఇది మీరు కొన్ని బ్యాచ్లుగా మారడానికి కారణం కావచ్చు, కానీ ప్రతికూల పరిస్థితులు శాశ్వతంగా ఉండవని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ వారం కుటుంబ సభ్యులకు మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాలలో కనిపిస్తారు, వారి నుండి సలహాలు తీసుకుంటారు. మీలో కొందరు జాతక, నగలు లేదా గృహోపకరణాల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. ఉద్యోగముతో సంబంధం ఉన్నవారు ఈ వారం చాలా నిలువుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీరు కోరుకోకపోయినా, మీరు అలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంది, ఈ కారణంగా మీరు మీ సీనియర్లతో మాటలు పడే అవకాశము ఉన్నది. ఈ వారం మీ రాశిచక్రం యొక్క చాలా మంది విద్యార్థులు తక్కువ కృషి తర్వాత కూడా మంచి మార్కులు సాధించగలుగుతారు. ఇది వారి రోజును మాత్రమే కాకుండా ఇల్లు, కుటుంబం మరియు సమాజంలో కూడా వారి ప్రశంసలు మరియు ప్రశంసలను చేస్తుంది. దీనితో విద్యార్థుల ధైర్యం పెరిగే కొద్దీ వారు కూడా మునుపటి కంటే మెరుగ్గా చేయగలుగుతారు. ఈ వారంలో మీతో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతాయి. వివాహం సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నిజమని మీరు గ్రహిస్తారు. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం. అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.